1995 రూల్స్ ప్రకారంగా వీళ్ళకు ఎవరైతే ఇప్పుడు అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ తుపాకులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు కదా. అంటే దాంట్లోనే మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నారు. కనీసం వీళ్ళకి ఇవ్వలేదు, ఎట్లా ఇవ్వలేదు వరకు ఇవ్వలేదు. 2025 ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. 30 ఏళ్ళ నుండి వీళ్ళ దగ్గరకి రాలేదు. కనీసం వాళ్ళేమన్నా తీసుకున్నారా మరి? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? తీసుకోలేదు. ఒక్క దగ్గర కూడా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బీహార్ శంకర్బుర్గా, లక్ష్మీపూర్, మొన్న డేహులా అదేంది హత్యాకాండాలు జరిగినాయి. ఇవన్నీ రిజల్ట్ ఆఫ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ రూల్స్. అక్కడ మొత్తం రౌడీలు కదా, రణవీర్ సేన, ఇంకోటి సేన తుపాకులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు. పోలీసులు అలా కనబడితే నమస్కారం పెడతారు. గ్రామ పెద్ద తుపాకులు వేసుకొని 10 మందిని వేసుకొని ఇట్లా పోతుంటే పోలీసు వాళ్ళు వంగి నమస్కారాలు పెడతారు. అలాంటి పరిస్థితి ఉంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో కూడా చంద్రశేఖర్ ఆజాద్ రావల్ లాంటి వాళ్ళు కూడా తుపాకులు పడుకొని తిరుగుతున్నారు కదా. అది కౌంటర్ రాదు. అది నేనేమంటున్నానంటే ఒక ఎవల్యూషన్. అంటే 95లో చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు 25 అంటే 30 ఏళ్ళ తర్వాత కానీ ఈ విషయం బహిరంగంగా చర్చకు రాలే. అది కూడా నాలో ఉంటాడు వాడు పని పాట లేక దీని మీద పని చేస్తారు కాబట్టి నేను ఎంఫిల్ PhD దాని మీద చేసిన కాబట్టి నాకు ఇదే ఉంటుంది నా మైండ్లో. కాబట్టి నేను తీసుకొచ్చిన. అంటే 30 సంవత్సరాల తర్వాత ఈ తుపాకుల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈ అకాడమిక్ యాక్టివిస్ట్ చర్చ వైపు జరుగుతూ ఉంటే ప్రాక్టికల్గా ఈ చర్చకు సంబంధం లేకుండా ప్రజలు ఏది అవసరమో అది చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఒక పిల్లాడు పుడితే క్రతువు చేసి పురుడు పోసి ఇవన్నీ చేస్తేనే వాడు పెరిగి పెద్ద అవుతాడని లేదు. నువ్వు ఏ క్రతువు చేయకుండా చేసినా వాడు పెరుగుతాడు, పెద్ద అవుతాడు. నీ కమ్యూనిటీ ప్రకారం కొంత క్రతువు చేస్తారు, కొంతమంది చేయరు, నడుస్తుంటుంది. ఈ అణచబడిన కులాలకు తుపాకుల అవసరం అనేది వచ్చింది. అది చట్టంలో రాకముందు ఒకవేళ చట్టం రాసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రోగ్రెసివ్ థింకర్స్, యాక్టివిస్టులు, IASలు వాళ్ళు ఐడెంటిఫై చేసి రాసినారు. కానీ రాయకముందు కూడా తుపాకుల అవసరం ఉంది. ఓకే. రాసినాక ఉంది, రాయకముందు ఉంది. నేనేమంటున్నా అంటే చంద్రశేఖర రావణ్ ప్రాక్టికల్గా ఆయనకు ఈ చట్టంలో ఉన్న విషయం తెలుసో లేదో కానీ ఆయనకు అవసరం అక్కడ. ఆయన తుపాకులు సంపాదించుకున్నాడు. చంద్రశేఖర్ రావణ్ దగ్గర అక్కడ లెఫ్ట్ ఉద్యమం పరిస్థితి ఏదో తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమంలో 1960-70లోనే దళితులందరికీ తుపాకులు వచ్చేసినాయి. గ్రామాల్లో ఇక్కడ తుపాకులు వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి అని అంటే అదొక చారిత్రక అవసరంగా వచ్చినాయి. అణచివేత, దోపిడీ, దౌర్జన్యాలు, అంటరానితనము, ఆకలి, రాజాకారులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తుపాకులు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చినాయి. అవి ఏం చేయాలో అవి చేసినాయి. అంటే చర్చ దాని మీద వేరే యాంగిల్లో జరిగింది. ఓకే. అది వర్గ పోరాటము, అది నక్సలైట్ ఉద్యమము, అది మావోయిస్ట్ ఉద్యమం, అది దానికి ఏ పేరన్నా పెట్టు. అక్కడ గ్రామంలో జరిగినటువంటి దోపిడీ, అణచివేతకు ఏ సామాజిక ఆర్థిక నేపథ్యం ఉందనేది అది కుల అణచివేత. అది కుల అణచివేత. గ్రామాల్లో ఉన్నది కుల అణచివేత. ఆ అణచివేత నుంచి వస్తున్నటువంటి ఒక నిరసన ప్రకటించడానికి అందుబాటులో ఉన్నది అప్పుడు తుపాకీ. ఆ తుపాకీ నక్సలైట్ ఇచ్చారు, అవి వీళ్ళు పోయినరు అంతే. అది అంటే మనం ఈరోజు చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం. కానీ మనం అడిగినంత మాత్రాన గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఒకవేళ ఇస్తదేమో తర్వాత విషయం. కానీ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇచ్చేటోళ్ళు లేకుంటే తెచ్చుకుంటారు. రావణ్కి ఎవరు ఇచ్చారు? ఆయన తెచ్చుకున్నాడుగా. ఇక్కడ తెలంగాణలో అవసరం ఉంది కాబట్టి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. తారకం సార్ అదే అన్నాడు, మీరు ఇవ్వండి లేకుంటే ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని అద్దనకండి, మాకు అవసరం అవుతుంది. ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు నేంది ఏదో ఒక సామెత ఉంది కదా, తల్లి పెట్టదు అడుక్కోనివ్వదు అనేది ఒక సామెత ఉంది. అట్లా నువ్వు తుపాకులు అనేది నెసెసరీ కమ్యూనిటీస్కి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఇప్పుడు పోలీసుల పేరు ఏంది తెలుగులో? రక్షక భటులు. అటు తుపాకులు ఎందుకుంటాయి వాళ్ళ దగ్గర? రక్షించతాను. మరి రక్షించే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు కమ్యూనిటీని రక్షించాలా, సమాజాన్ని రక్షించాలా కాబట్టి వాళ్ళకి తుపాకులు అవసరం. ఒక కమ్యూనిటీ మొత్తానికి
తనను తాను రక్షించుకునే హక్కు లేదా? ముందుగా అవును. మరి నువ్వు ఎందుకు కల్పించవు? అది రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కుని కాపాడాలిగా. తర్వాత ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఇరాడికేషన్, అక్కడి నుంచి రూట్స్ ఈ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ పైన ఉంటాయి, కానీ 80 రూట్స్ ఆర్టికల్ 17లో ఉంటాయి కాన్స్టిట్యూషన్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ యాక్ట్స్ అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు ఈ చట్టంలో ఉన్నటువంటి ఆయుధాలను అడగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని అంటే, పోలీసులు న్యాయస్థానాలు 100% ఫెయిల్, అడ్మినిస్ట్రేషన్ కూడా. మీకు తెలుసా తెలంగాణలో ఎవరు ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, IAS ఆఫీసర్ రామకృష్ణారావు, ఆయన తెలంగాణలో ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు TRS ఉన్నప్పుడే 3-4 సంవత్సరాలు అయిందనుకుంటా, అప్పటి నుంచి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదైన తర్వాత బాధితులకు మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ బడ్జెట్ రిలీజ్ చేస్తలేడు ఆయన. అంటే దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారంటే చాలామంది. వీళ్ళకి ఇచ్చేది మహా ఏదో 10 కోట్లు 20 కోట్లు ఉండదు వీళ్ళ కాంపెన్సేషన్. దానివల్ల 1,00,000 కుటుంబాలు SC/STలు రిలీఫ్ పొందుతాయి. వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినందుకు ప్రభుత్వం నుంచి చిన్న సాయం వస్తుంది. ఆ బడ్జెట్ రిలీజ్ చేస్తలేరు. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు, ఇంత దుర్మార్గులు వీళ్ళు ఆలోచించండి. 1,000 కోట్ల కుంభకోణాలు చేస్తారు, కానీ వీళ్లకు చట్ట పరిధిలో చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి కాంపన్సేషన్కి రిలీజ్ చేయరు. అంటే అడ్డుపుల్లు వేస్తారు ఒకటి. తర్వాత మీరు SC/ST అట్రాసిటీ కేసుల్లో కన్విక్షన్ రేట్ చూడండి, అసలు కన్విక్షన్ ఉండదు, చాలా రేర్. కానీ మిర్యాలగూడ ప్రణయ్ కేసులో శిక్ష పడ్డది కాబట్టి అది పాపులర్ కాబట్టి పడ్డది. పాపులర్ కేసులకి తప్పదు అది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారు, PP కూడా ఆర్గ్యుమెంట్ బాగా చేస్తారు, జడ్జి కూడా, ఎందుకంటే ప్రపంచం అంతా అటే చూస్తుంటుంది. కానీ పాపులర్ కానటువంటి అనేక కేసులు, 1000 కేసులు కదా, ఒక కేసు కాదు కదా. ఒకటి ఇక SC/ST యాక్ట్ దుర్వినియోగం పరిచయ క్రమంలో పోలీసులు అత్యంత దుర్మార్గులు. ఈ SC/ST చట్టం సర్వనాశనం కావటానికి పోలీసులే ముఖ్యమైనటువంటి కారణం. ఓకే, పోలీసులు చేసే దుర్మార్గాలు ఇంత అంత కాదు. పోలీసులు ఏమేమి చేయాలో చట్ట ప్రకారం అని మాట్లాడకంటే వాళ్ళు చేస్తున్న పనులు చెప్పుకుంటే పోలీసు వ్యవస్థ సిగ్గుతోని తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. సిరిసిల్ల జిల్లాలో SC/ST చట్టం కింద ఒక కేసు నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత అక్యూజ్డ్కు 41A నోటీస్ ఇస్తారు. 41A అంటే ఇప్పుడు 35(3) BNSS కింద నోటీస్ ఇస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులన్నింటిలో అరెస్ట్ చేయకూడదు. పోలీసులు అంటే నేర విచారణ అధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అక్యూజ్డ్ని పిలిచి అతని సంతకం, అడ్రస్సు, ఫోన్ నంబర్ తీసుకొని నువ్వు నేను పిలిచినప్పుడు రావాలా, ఏ సాక్ష్యాలని తారుమారు చేయొద్దు, ఏ సాక్షుల్ని బెదిరించొద్దు, కేసుకు సంబంధించిన ఏ కాగితం అయినా తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావాలా అని చెప్తే నేను తీసుకొస్తా సార్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపిస్తాను అనమాట. అంటే అరెస్ట్ ఉండదు. అది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013లో వచ్చింది. అప్పుడు 41A CRPC అంటాం, ఇప్పుడు 35 సబ్సెక్షన్ 3 BNSS. ఇది ఎందుకు ఇచ్చారంటే పోలీసులు చాలా అరెస్టులు చేసి దుర్మార్గాలు చేశారు కాబట్టి ఈ చట్టం వచ్చింది. పోలీస్ పవర్స్ని కట్ చేసి అరెస్ట్ చేయడానికి లేదు, మేజిస్ట్రేట్ పర్మిషన్ లేదని. ఇది 7 years లోపు శిక్ష పడే నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. SC/ST యాక్ట్లో 7 years లోపు శిక్ష పడే కేసులే అధికం, నేరాలు అధికం. కాబట్టి అన్నిటికీ SC/ST కేసు అన్నిటికి కూడా ఇది చేసి పంపించేస్తారు.
వాస్తవంగా చెప్పాలంటే స్పెషల్ లా ప్రివైల్స్ ఓవర్ జనరల్ లా. ఓకే. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ ఏ సెంట్రల్ లా, దట్ ఈజ్ ఎ స్పెషల్ లా. సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఈజ్ ఎ జనరల్ లా విచ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ది స్పెషల్ లా. Therefore, BNSS 35 subsection 3 is not applicable to SC/ST Prevention of Atrocities Act. To be frank, this is a fact and right interpretation of the law. But పోలీస్ ఆఫీసర్లకు కానీ జడ్జీలకు కానీ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ SC/ST యాక్టా 7 yearsలో కదా ఇచ్చేసేయండి, 35 subsection 3 ఇచ్చేసి వెళ్ళిపోండి. ఓకే. అది వర్తించదు, నిజానికి వర్తించదు. దాన్ని కూడా నేను ఇంతకుముందు ఒక సుప్రీంకోర్టుకు పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేశాను. దాని మీద కూడా ఒక PIL ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఒకటి మనం తుపాకులు అడిగేదాకా ఎందుకు వచ్చినాం అనే దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. అవునవును. ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది ఇదని అంటే, నేను 2013 అంటే ఇప్పటికి 10 years నుంచి ఈ చట్టం మీద స్టడీ చేస్తున్నా, పని చేస్తున్నా. ఫస్ట్ పోలీసు వాళ్ళ దుర్వినియోగం, ఇంకా అత్యంత దుర్మార్గమైనది ఒకటి ఉంది. చట్టం FIR రిజిస్టర్ చేయరు, రిజిస్టర్ కాకముందే నెగోషియేషన్ చేస్తారు. ఆ నెగోషియేషన్స్ ఎట్లా సాధ్యమనంటే, ఎస్సీ కులాల్లో కొంతమంది దళారులు ఉంటారు, అన్ని కులాల్లో దళారులు ఉంటారు, ఎస్సీలో కూడా దళారులు ఉంటారు. ఎస్సీలో ఉన్న దళారులని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకుంటారు. నువ్వు పలాని వాళ్ళ మీద అత్యాచారం జరిగింది, నువ్వు వాళ్ళని కాంప్రమైజ్ చేసుకురా, అక్యూజ్డ్ మనోడే, నువ్వు ఇద్దరిని మాట్లాడతా, నువ్వు అటు ఇద్దరం కలిపి మాట. ఈ దళారులు పోలీసులు, ఎస్సీలో ఉన్న దళారులు పోలీసులు కలిసి కేసు క్లోజ్ చేస్తారు, అక్కడే రిజిస్టర్ కాకుండా చూస్తారు. ఒకవేళ విక్టిమ్ పట్టుబట్టి ఎస్పీకి కలిసి లేకుంటే ఏదో చేసి FIR చేపిస్తే ఏమంటే అక్యూజ్ని పిలిచి నోటీస్ ఇచ్చి పంపించేసి దాన్ని SC/ST చట్టం ప్రకారం 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. 60 days ఈజ్ ద మ్యాక్సిమం టైమ్ టు గివెన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు ఫైల్ ద ఛార్జ్షీట్. ఒక కేసులో కూడా 60 రోజుల్లో ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలే.